एबीसी न्यूज़ की स्वागतम ना पेर वरुण मुदुगा बुलेटिन हेडलाइन्स చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం 26 జిల్లాల్లో నూతన కమిటీల ఏర్పాట్లు ఎందుకు పనికిరాని అతని కార్పొరేటర్ గా చైర్మన్ గా చేసింది టీడీపీ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు వాట్సాప్ పరిపాలన ప్రజలకు ప్రభుత్వానికి మరింత చేరువ చేస్తుంది అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఐటీ అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారని ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటే మంత్రి నారా లోకేష్ గుర్తుకొస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ నుంచి ఏఐకి మారడం గొప్ప విషయమని కొనియాడారు. ఇక వాట్సాప్ పరిపాలన ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకత ఉండేలా జవాబుదారీతనంలో బెటర్ సర్వీస్ అందేలా చర్యలు చేపట్టారని మంత్రి నారా లోకేష్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వాట్సాప్ గవర్నెన్స్ ఉండాలని ఆకాంక్షించారు. కుల ధృవీకరణ పత్రాల కోసం ఏటా సచివాలయ చుట్టూ తిరిగే శ్రమ లేకుండా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం ప్రజలకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. అయితే వాట్సాప్ పరిపాలన వల్ల ఉపాధి కోల్పోతామని మీ సేవా నిర్వాహకుల్లో ఉన్న అపోహలు తొలగించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇక అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని ఇది తమకు చాలా ఉపయోగపడుతుందంటేనే నమ్మకం ప్రజలకు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నిరుద్యోగులకు యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు తెలియజేయాలని ఆయన సూచించారు. గత వైసీపీ పాలకులు బటన్ నొక్కడాన్ని నమ్ముకుంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని యోచిస్తున్నారని కొనియాడారు. వైసీపీ పాలనలో అందరి ఫోన్లు హ్యాక్ చేస్తారని ఆఖరికి తన ఫోన్ కూడా హ్యాక్ చేయడం వల్ల తాను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్కు మారాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సభను దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు కూటమి పాలనలో అలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ప్రజల చేతిలో పరిపాలన ప్రపంచం కానీ దేశం కానీ అధ్యక్ష ఐటీ అన్నింటినే మన అందరికీ గుర్తొచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాట్సాప్ గవర్నెన్స్ అన్నట్టుగానే మనకి గుర్తొచ్చే వ్యక్తి నారా లోకేష్ గారు అన్న విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఎ కైండ్, ఫస్ట్ ఇన్ ఇండియా అధ్యక్ష, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐటీ టు ఏఐ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐటీ టు ఏఐ అంటే సిటిజన్ ఎంగేజ్ చేసి వాట్సాప్ గవర్నెన్స్లో ఏదైతే టెక్నాలజీ ఉందో ఏఐ చాట్ బాట్ ద్వారా గవర్నెన్స్ ప్రజలకి చేరువుగా చేయడం అన్నది చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష. ఏదైతే ఈ ఒక యూజర్ ఫ్రెండ్లీ వాట్సాప్ ప్లాట్ఫామ్లో ప్రజల సేవలు చెప్పారు, మా సభ్యులందరూ కూడా చెప్పారు, అవన్నీ కూడా పదే పదే ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్ళడం తిరగడం ఈ బాధలు లేకుండా డౌన్లోడ్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పించడం అన్నది ఆ గొప్ప ఆలోచన లోకేష్ గారు. ఏదైతే కరప్షన్ ఫ్రీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి మెరుగైన స్పందన వచ్చే విధంగా చేయడం చాలా శుభ పరిణామం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధి ఈ వాట్సాప్ పరిపాలన అవ్వాలని, అలాగే ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే క్షేత్రస్థాయి ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకొని చేయడం కూడా అభినందనీయం అధ్యక్ష. అలాగే ఎప్పుడైనా సరే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్ జరిగినప్పుడు ఉపాధి కోల్పోతారు అని ఒక అపోహ అనేది ఉంటుంది అధ్యక్ష. ఈ అప్గ్రేడేషన్ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ రావడం వల్ల ఈ మీ సేవ కానీ వీరెవరైనా వారు ఉపాధి కోల్పోతారేమో ఒక అపోహ అనేది ఉంది. అది నిర్వృత్తి చేయవలసిన బాధ్యత కూడా గౌరవ మంత్రి గారికి ఉంది, అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఈ డేటా కలెక్షన్ అధ్యక్ష కన్సర్న్స్ ఉన్నాయి, ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ప్రజలు అపోహ పడుతున్నారంటే దాంట్లో ఒక న్యాయం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఫోన్ ఏ విధంగా హ్యాక్ అయ్యేది, ట్యాప్ చేసేవారు. ఒకటి కాదు, సభ్యుడిగా నా ఫోనే హ్యాక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి మార్చాం, కొద్దిగా బెటర్గా సెక్యూర్డ్గా ఉంటుందని. కాబట్టి ప్రజలు అపోహ పడడంలోని ఏమాత్రం తప్పు లేదు అధ్యక్ష. కానీ ఈ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది, హ్యాకర్స్ ప్రయత్నం చేసిన అవ్వదనే విధంగా ఏం యాక్షన్స్ తీసుకున్నాం అన్నది కూడా ప్రజలకి ఆ నమ్మకం కలిగించే విధంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క యాప్లోని రెవెన్యూ జనరేట్ చేసే అంశాలు కూడా ఉన్నాయి, మన యాడ్స్ రూపంలో ప్రభుత్వం చేస్తున్నాయి. అలాగే వీటిని కూడా ప్రమోట్ చేయడం వల్ల కలిగే రెవెన్యూ నుంచి కూడా మనం ఇంకా బెటర్ సర్వీసెస్ ఏ విధంగా అందించగలమన్న దాని మీద కూడా ఆలోచించాలి. అలాగే
ఈ వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వాళ్ళు, అనర్హులైన వారు ఉన్నారు, అర్హత కలిగిన వారు ఉన్నారు. వారు ఈ యొక్క గవర్నెన్స్ యాప్ ద్వారా వారి అర్హత వాళ్ళు కలిగిన వాళ్ళు అప్లై చేసుకునేటట్లు, అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష, ఎందుకంటే చాలా భరోసాతో ఉన్నారు లోకేష్ గారి మీద, వారు కూడా వారు చదువుకున్న ఏదైతే ఉందో ట్రేడ్లోని వారికి కావాల్సిన ఉద్యోగాలను కూడా ఈ యాప్ ద్వారా తెలియచేసే అంశాన్ని కూడా ఆలోచించాలని తెలియచేసుకుంటూ, ముందు చూపుతో టెక్నాలజీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ, గత ప్రభుత్వం బటన్ని నమ్ముకుంది, లోకేష్ గారు టెక్నాలజీని నమ్ముకున్నారు, ప్రజలకి మెరుగైన సేవ అందిస్తారని విశ్వసిస్తున్నాం అధ్యక్ష. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తంపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి సూచన మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి బుధవారం అమరావతిలో చర్చలకి పిలిచిన నేపథ్యంలో బేషరతుగా సమ్మె విరమించడం జరుగుతుందని సంఘ నాయకులు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్కానో తెలియజేశారు. ఇక స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తం సిఐటియు అనుబంధ సంఘం నిరవధిక సమ్మె డిమాండ్లు 21 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ కంటిన్యూ, అదేవిధంగా పే స్కేల్ జారీ, ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్లో ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలనే అంశాల ఆధారంగా సోమవారం నుంచి సమ్మె ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యూనియన్ నాయకులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చర్చించి ప్రభుత్వం పరంగా నిర్ణయం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీరు బివి గిరి మరో దఫా దీక్ష శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి సమ్మె వివరణ చేయవలసిందిగా మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో సత్యసాయి స్కీము పురుషోత్తపట్నంలో 74 నివాస ప్రాంతాలకి మనం సరఫరా జరుగుతుంది. ఇది 2006లో మన సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ద్వారా 500 కోట్లతో నిర్మాణం చేసి ఈ 74 హ్యాబిటేషన్స్కి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అది మొదట్లో ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళే నిర్మాణం చేశారు, వాళ్ళే మెయింటైన్ చేశారు. తదుపరి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పరిపాలనా ఆమోదం జిల్లా పరిషత్కి తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనకి పేమెంట్లు రిలీజ్ చేయడము డిలే అవుతూ వచ్చింది. రకరకాల ప్లాట్ఫామ్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాం. బిల్స్ కూడా జిల్లా పరిషత్కి పంపడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ ఉన్న బిల్స్ ప్రాబ్లం వల్ల, నిధుల లభ్యత వల్ల వాళ్ళు కూడా ఇప్పటివరకు చేయలేదు. మన సోదరులు కూడా చాలా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. మన అక్టోబర్లో కూడా చేస్తే కొంత వాళ్ళకి రిలీజ్ చేయించి మళ్ళీ కంటిన్యూ చేశాము. అందరికీ నమస్తే అండి. నేను ఈస్ట్ గోదావరి సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షుడిని అండి. మాకు ఇంచుమించు గత 21 నెలల నుంచి మా జీతాలు లేక మా కార్మికులందరూ కూడా మేము చాలా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా మేము మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకునే మాకు ఇది స్తోమత లేక కొంతమంది స్కూల్ నుంచి కూడా బయట పంపిస్తే మేము వేరే దిక్కున మా పిల్లల్ని చదివించుకున్నామండి. అదేవిధంగా ఎన్ని పరిస్థితుల దృష్ట్యా మేము గత 15 రోజుల క్రితం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము లెటర్ పెట్టడం జరిగింది. దీనికి స్పందించిన పక్షంలో మేము స్ట్రైక్ దిగామండి నిన్న నుంచి. అయితే ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా సమస్యల మీద ఆవిడ కూడా మాట్లాడి మా గవర్నర్ డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తే సీఎం గారు కూడా రేపు మాకు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కనుక మేము ఈ సమ్మెని తాత్కాలికంగా అంటే మాకు ఈ సమస్యల మీద మేము రేపు మాట్లాడి మా సమస్యలు కూడా మాకు అనుకూలంగా డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ కానీ పక్షాన మళ్ళీ ఈ సమస్యని అందగా తాత్కాలికంగా మేము ఈ సమ్మెని విరమించుకుంటున్నాం. మా సమస్య పరిష్కరించిన పక్షాన మా మరుసటి రోజు మరి యథావిధిగా మేము సమ్మె కొనసాగిస్తామని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము సత్యసాయి కార్మికులం అండి. పురుషోత్తపట్నం స్కీము తూర్పుగోదావరి జిల్లా. నేను సత్యసాయి యూనియన్కి జనరల్ సెక్రటరీని. నా పేరు ఇస్సాకు. అయితే మేము సుమారు 18 నెలల నుంచి జీతాలు లేక బాధపడుతూ ఉన్నామండి. గత ప్రభుత్వం నుంచి కూడా మాకు ఈ బాధలు తప్పట్లేదు. మేము ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగాము, ఎన్నోసార్లు కాంట్రాక్టర్ చుట్టూ తిరిగాము. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. గతి లేని పరిస్థితుల్లో మేము ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు వచ్చింది. నిన్నటి నుంచి కూడా
లాలచెరువు ఆర్డబుల్ డివిజను ఈగారి ఆఫీస్ ఎదుట మేము సమ్మెనం చేయడం జరుగుతుంది. దానికి ముందుగానే 14 రోజుల ముందుగా ప్రతి అధికారులకి కానీ జిల్లా కలెక్టర్ వారికి కానీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ వారు మమ్మల్ని చర్చలకు పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగిందంట. ఆయన మాకు స్పందించి మా సమస్యల మీద మమ్మల్ని మాట్లాడడానికి ఈ విషయం మీద రేపు పొద్దున్న మాకు విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా మేము ఈ సమ్మెను తాత్కాలికంగా బేషరతుగా దీన్ని వాయిదా వేస్తూ ఆయన దగ్గర రేపు పొద్దున్న రావడం జరుగుతుంది. రేపు మాకు తగిన న్యాయం జరగని పక్షంలో మర్నాడు మళ్ళీ మేము ఇదే సమ్మెను కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రజలకి మంచినీటి సదుపాయం చేస్తామని మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు 120 మంది అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ రాకకు స్వాగతం పలుకుతూ ఆమె విజయానికి అభినందనలు తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీని ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ పై నుండి కూడా రామాలయం మీదుగా మరలా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వరకు చేరడం జరిగింది. ఈ ర్యాలీలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వాలంటీర్స్ వెల్కమ్ బ్యాక్ సునీత విలియమ్స్, a star who reaches beyond the star, daring to dream, showing to success. Welcome home Sunita Williams. Inspiring generation, conquering space. Welcome back offer hero. అదేవిధంగా from earth to space and back your journey. Inspiring Williams, Sunita Williams, symbol of courage, determination, unlimitless possibilities and fetching the star, inspiring the world. Welcome home Sunita. Beyond and gravity, beyond limits, Sunita Williams, you make us proud. అదేవిధంగా బ్యాక్ ఆన్ ఎర్త్ బట్ ఫేవర్ అమాంగ్ ది స్టార్. వెల్కమ్ హోమ్ సునీత వంటి నినాదాలు మిన్నుమిట్టుగా ఎంతో ఉత్సాహంగా ఉరకలెత్తిస్తూ ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పోలుకొండ సాయిలతో పాటు లెక్చరర్ శిరీష, మహిళా రక్షణ టీము ఇన్ఛార్జి ఎం మాతృకే ఉదయభాను, ఆర్ భవ్యమాధురి, టి సత్యగౌరి, ఐ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి తదితరులు ప్రిన్సిపల్ సునీత విలియమ్స్ రాకకు చేసిన ర్యాలీని చూసి వాలంటీర్లను అభినందించారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీలోకి పోయి నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలిన పాలిన శ్రీను పాచికలు చెల్లవని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, టీడీపీ నాయకులు చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఇప్పుడు పార్టీలోకి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నటువంటి తమను అనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జేఎన్ రోడ్లో జరిగిన టీడీపీకి ఓ నేత పుట్టినరోజు వేడుకకు పాలిక శ్రీను హాజరు చేసిన హడావిడి తప్పుపట్టారు. ఇక పాలిక శ్రీను ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ టీడీపీలో చేరాలనుకుంటున్నారని కప్పల వెలుగు కుమారి ప్రశ్నించారు. ఎందుకు పనికిరాని పాలికను కార్పొరేటర్గా శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే తల్లి లాంటి పార్టీకి నష్టం కలిగించి సొంత ఆస్తులు కాపాడుకోవడానికి స్వలాభం కోసం వైసీపీ వాళ్ళ కాళ్ళ దగ్గర చేరడానికి మడిపడ్డారు. ఇక ఆదిరెడ్డి కుటుంబం గురించి నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలి ఇప్పుడు సిగ్గు లేకుండా దొడ్డిదారిన పార్టీలోకి చేరాలనుకుంటే పార్టీ గేటు కూడా తాకనివ్వమని హెచ్చరించారు. దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అధినేత చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు ఇక వాసు జిల్లాలో ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయామని కప్పల వెలుగు నిలదీశారు. తమ పార్టీకి అతడికి అవసరం లేదని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ జనసేన అండగా నిలిచారని చెప్పారు. రాజమండ్రిలో సిటీలో 74,000 భారీ మెజారిటీతో ఆదిరెడ్డి వాసు గెలిచారని గుర్తు చేశారు. 13వ వార్డులో శెట్టి అప్పారావు అనే పోలింగ్ బూత్ ఏజెంట్ని భయపెట్టి తప్పుకునేలా పాలికా శ్రీను చేశారని కప్పల వెలుగు కుమారి మండిపడ్డారు. వచ్చి అన్న ఈ పార్టీలో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. చెప్తే అన్న ఈ పార్టీలో నువ్వు టీడీపీలో ఒక స్థాయికి వెళ్ళిపో, కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉండి దీంట్లో వస్తే నీకు గుర్తింపు ఉండదు. ఎందుకంటే భర్త గారికి నేను ఎంతో చేశాను, ఎంతో లక్షలు ఖర్చు పెట్టాను నేను. అయినా సరే మాకు లేదు. కళ్ళ వెంకటేశ్వర ఉన్నాడు, తను ఎంతో జీతం చాలా త్యాగం చేశాడు, 5 సంవత్సరాలు చేస్తానే ఉన్నాడు. అలాగే గుర్తులు అలాగా చాలామంది ఉన్నారు, దగ్గర 30 మంది ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళకే ఏం చేయలేడు, నీకేం చేయడం అని చెప్పాను. చెప్పినా సరే వినకుండా ఈరోజు నేను ఆ పార్టీలోకి వెళ్ళి తను ఉప నాయకుడు అనిపించుకుని బయటకు వచ్చేసాడు. ఆ మాట అనిపించుకున్న తనకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? సైడ్ రాజకీయాలు చేయకూడదు, తప్పుడు రాజకీయాలు చేయకూడదు. డైరెక్ట్గా వెళ్ళి ఆదిరెడ్డి గారినో లేకపోతే భవానీ గారు ఏదో క్షమాపణ అయిపోయిందో తప్పు అయిపోయింది ఎన్నో మాట్లాడినావు, చాలా మాటలు తిట్టావు. అలాగే ఆ వైసీపీలో ఉండే వైద్యుల్లో జగన్ నువ్వు అత్యంత తిట్టావు.
తప్పులేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, ఇందాక శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు అని చెప్పారు, కరెక్ట్గా చెప్పారు ఆయన చెప్పినట్టుగా. మీరేం చేస్తారంటే ఎవరన్నా తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పుకుంటే నేను పార్టీ అంగీకరిస్తూ వాళ్ళ ఇష్టం. అది మానేసి నువ్వు వేరేలాగా ట్రై చేసి బురదలతో వెలుగు కుమారి గారు నెక్స్ట్ ఆ వార్డులో చాలా ఇబ్బంది పడతారు అతని వల్ల. అలాగే మాతా లక్ష్మి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు తన వల్ల. చాలా గొడవలు అయినాయి, మటలు కూడా జరిగినాయి. ఆ మటలు అవన్నీ పక్కనెట్టేసి మన ఎలక్షన్లో ఏం చేస్తారు, నువ్వు ఆడేటువంటి వచ్చినట్టు తిట్టడం తప్పలేదు, అలా తిట్టకూడదు ఎప్పుడు కూడా. కొన్ని రాజకీయాలు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఆ ఎథిక్స్ పాటించి ఇప్పటికైనా పాటించి ఆ ఎథిక్స్ పాటించి ఇప్పటికైనా సమంగా ఉండాలి. తొలగ కొట్టేసి నేను 30,000 మెజార్టీతో నెగ్గించేస్తాను, 40,000 మెజార్టీతో నెగ్గించేస్తానని మా రామాలయం సెంటర్లో తొలగొట్టి సవాల్ చేస్తాం. ఏమైంది, మా వాటికి 2,000 మెజార్టీతో నెగ్గారు. అలాగే రాజమండ్రి మొత్తానికి 74,000 మెజార్టీతో నెగ్గిరైనా ఆయన్ని నువ్వు ఏదో మాట్లాడేసి ఏదో చేసేద్దాం, ఏదో చేద్దాం, సైడ్ రాజకీయాలు చేద్దాం అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని వాళ్ళని క్షమాపణ అడిగి పార్టీలో ఏం చేయాలనుకో నువ్వు చెయ్యి. అంతేగాని సైడ్ ట్రాక్ పెట్టేసి పార్టీ మధ్యలో గొడవలు పెట్టేసి ఏదో. మహిళల రక్షణ భరోసా కల్పిస్తూ జగనన్న తీసుకొచ్చిన దిశ యాప్ పేరును మార్చేసి శక్తి యాప్ తెచ్చిన కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఒక్క కాల్ చేస్తే పరిగెత్తుకొచ్చి రక్షణ చేస్తారనే నమ్మకం ఉండేదని ఆమె పేర్కొన్నారు. స్థానిక మార్కాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దిశ యాప్ వలన జగనన్నకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పేరు మార్చేసి శక్తి యాప్ అంటున్నారని విమర్శించారు. దిశ యాప్ పెట్టి మొబైల్ ఫోన్ను చేతిలో ఊపిస్తే మహిళలకు రక్షణ వచ్చేసినట్ట అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించడం శోచనీయంగా మారి లక్ష్మి వివరించారు. మరి పేరు మార్చి శక్తి యాప్గా పెట్టినప్పుడు చంద్రబాబు కూడా మొబైల్ ఫోన్ అంటూ ఇటు ఊపారు కదా, మరి వెంటనే మహిళలకు రక్షణ వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. తిరుపతిలో 3 అమ్మాయిలకు కిడ్నాప్ జరిగితే మీ యాప్ ఎక్కడికి వెళ్ళిందని మూర్తి నిలదీశారు. ఇక అంతకంటే ముందు పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే మీ యాప్ ఏమైంది, నిద్రపోతుందని ఆమె ప్రశ్నించారు. అలాగే హోంమంత్రి నియోజకవర్గంలోనే ఓ మహిళను కిడ్నాప్ చేసి తీసుకుపోయిన ఘటన ఇప్పటికీ ఏమైందో కూడా తెలియదని అన్నారు. దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ పెట్టక ముందు కనీసం మహిళల గురించి ఆలోచించారని ఆమె నిలదీశారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి టీడీపీ వాళ్ళు సరిపోరని అన్నారు. జగన్ పెట్టిన దిశ యాప్ మహిళలకు గుండె ధైర్యంగా ఉండేదని మార్తి లక్ష్మి పేర్కొన్నారు. ఇక మహిళా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుందని, ఈ కాలంలో ఇది చేశామని చెప్పుకోవడానికి ఏముందని ప్రశ్నించారు. యాప్ పెట్టేసి నిద్రపోయారని ఆమె పేర్కొన్నారు. ఇక ఇప్పటికీ దిశ యాప్ వలన రక్షణ కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా దిశ యాప్ పెట్టినప్పటి నుంచి కూడా ఏ మహిళకి కూడా ఏది జరిగినా సరే ఒక ఫోను కొట్టిన వెంటనే 10 నిమిషాల్లో వచ్చి ప్రతి ఒక్క మహిళని కూడా కాపాడడం జరిగింది. ఎందుకంటే కాలేజీల్లో కానీ లేదంటే ఏ మహిళన్నా బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా జరిగాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ధైర్యంగా తిరగలేని రోజు అనేకమంది మేము ఎదురు చూడవలసి జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ దిశ యాప్ అనేది మాకు మహిళల కొరకు ఒక ఉద్దేశించి మహిళలందరినీ కూడా ఒక అక్క చెల్లిలాగా ఆయన ఉద్దేశించి యాప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే యాప్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క మహిళకు కూడా రక్షణ జరిగింది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే వెళ్ళాలనుకున్నా అయ్యో దిశ యాప్ ఉంది, మమ్మల్ని కాపాడడానికి ఒక కాల్ చేస్తే పరిగెట్టొచ్చి మాకు రక్షణ ఇస్తుంది అని ఒక ఆలోచనతో ఒక దిశ యాప్ అనేది పెట్టడం జరిగితే ఆ దిశ యాప్ అని ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఈ దిశ యాప్ అని ఒక పేరు మార్చి వాళ్ళు ఒక యాప్ పెట్టారు. మళ్ళీ శక్తి అని ఒక యాప్ పెట్టారు. వాళ్ళు శక్తి అని యాప్ పెట్టి ఏం చేశారు, హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, దిశ యాప్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 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 ఊపేస్తే కంపల్సరీగా రక్షణ అనేది మీకు ఉంటుందా అని ఆవిడ మమ్మల్ని యాడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరు కూడా శక్తి అని యాప్ పెట్టారు కదా, మరి మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే ఫోన్ ఊపారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఊపిన వెంటనే మాకు మీ అందరికీ రక్షణ వచ్చిందా? ఎంతవరకు మహిళల పట్ల మీకు గౌరవం ఉంది? మహిళలందరూ కూడా మన రాష్ట్రంలో మంచిగా ఉండాలి అని కోరిక మీకు ఉందా? ఉంటే ఎన్నో ఆరోగ్యాలు జరిగాయి. ఇప్పుడు తిరుపతిలో ఒక 3 అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు. దాని మీద మీ యాప్ ఎక్కడికి వెళ్ళింది? మీ యాప్ ఏమైనా అడ్డుకోగలిగిందా? వాళ్ళు ఏమైనా కాపాడగలిగిందా? మరి అలాగే మన పిఠాపురంలో జరిగింది. పిఠాపురంలోని కూడా ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది. అప్పుడు మీ యాప్ ఏమైంది? నిద్రపోయిందా? ఒక దిశ యాప్ గురించి మాట్లాడి మీరు మీ యాప్ పెట్టే ముందు ఆలోచించాలి. దిశ యాప్ పనిచేసిందా ఈ రాష్ట్రంలో, లేదంటే మీరు పెట్టిన యాప్ పనిచేసిందా? అలాగే మరి వంగల్పూడి అనిత గారు వాళ్ళ ఏరియాలో ఒక అమ్మాయిని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా వచ్చేది ఏమైందో కూడా తెలియలేదు. అప్పుడు మీ యాప్ ఏమైంది?
మీ టీడీపీ నాయకులు అందరూ ఏమయ్యారు? ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించడానికి మీకు సరిపోరు. ఎందుకంటే మా యాప్ చాలా గొప్పది. ఒక దిశ అనేటప్పటికి మహిళలకు ఒక గుండె ధైర్యం. ఎందుకంటే దిశ అనేటప్పటికి అయ్యో మేము ఎక్కడికైనా వెళ్ళగలం, ఒక రాత్రి 10 అయినా 12 అయినా 11 అయినా సరే ఈ యాప్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏమి అనేవాళ్ళు ఎవరు లేరు అని ఒక ధైర్యంగా తిరిగి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి వెలగల నూకలమ్మ యాదవ్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు వెల్లడించారు. స్థానిక ధనవాయిపేటలోని ప్రసన్న మైండ్ అండ్ పర్సనాలిటీ కౌన్సిలింగ్ సెంటర్లలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకలమ్మ యాదవ్, వై నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ నాయకత్వంలో గత 40 ఏళ్లుగా బీసీల హక్కుల కోసం పోరాటం జరుగుతుందని అన్నారు. ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా ప్రభుత్వం నుండి అనేక జీవాలను సాధించుకోగలిగామని అన్నారు. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ కోటా, కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్ల వంటి డిమాండ్లను సాధనకు సంఘాన్ని మరింతగా బలోపేతం చేసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయకత్వంలో గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. 3 ఎమ్మెల్సీలలో 2 బీసీలకు ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. స్థానిక సంస్థల 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం, నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు అవకాశం కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం, బీసీ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక బీసీలు ఇంకా రాజకీయ చైతన్యం పొందాలని, ఆ దిశగా వారిని నడిపించడానికి బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగానే విద్యావంతులు, విశ్రాంత డిఎస్సి, సైకాలజిస్టు నామగిరి బాబ్జీని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నిర్మించడం జరిగిందని తెలిపారు. మరి రిటైర్డ్ డిఎస్పి గారిని మా రాష్ట్ర కమిటీలోకి రాష్ట్ర సెక్రటరీగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఆహ్వానిస్తూ వారికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ మరి వారు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం నేను కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తానని మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సమక్షంలో మరి పెద్ద ఎత్తున ముందుకు రావడం నిజంగా మా జాతీయ బీసీ సంక్షేమ తరపున ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం సారు. నిజంగా ఈ ఏజ్లో కూడా నేను పనిచేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని పైకి తీసుకురావడానికి అనేక విధాల ఉద్యమాలలో నేను పాల్గొంటానని చెప్పడం మరి ఆయన పెద్దతనానికి కానీ ఆయన లీడర్షిప్కి కానీ మరి ప్రత్యేక కితాబునిస్తూ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, నిమ్న వర్గాల కోసం నా వంతుగా కృషి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మీతో పాటు ఆర్ కృష్ణయ్య గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారికి చేదోడుగా ఉంటూ నేను కూడా నా వంతుగా కృషి చేస్తాను, 26 జిల్లాల్లో కలిసి పనిచేస్తానని ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మన నామగిరి బాబ్జీ గారికి కూడా హృదయపూర్వకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా పోయిన గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ, పోయిన గవర్నమెంట్లో బీసీలకి ఎంతో కొంత మంచి జరిగింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్లో ఇంకా అధికంగా మంచి జరగడానికి ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటాల ఫలితమే. తెలియట్లే, అందువల్ల ఈ కుల గణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఇది ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కుల గణన గురించి పట్టుదల చేయడం అది ఆశావహంగా ఉంది. సో దీనివల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ తగ్గడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇది బేస్ చేసుకుని కనీసం 50% బీసీలకు ఇవ్వాలి. ప్రతి పోస్టింగ్స్లో కానీ, పొలిటికల్ పోస్టింగ్స్లో కానీ, లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్లో కానీ ఏదైనా సరే అనేటువంటి నినాదంతో ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉన్నాం. తద్వారా మేమందరం ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా, ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని
సీనియర్ నాయకులైనటువంటి నాగేశ్వరరావు గారు, అలాగే నూకలమ్మ గారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనికరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గల గౌతమి జీవ కారుణ్య సంఘం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అనాథ వృద్ధులకు విశ్వేశ్వరరెడ్డి అన్నదానం చేశారు. ముందుగా అన్నదాన వృద్ధాశ్రమంగా నిర్మించిన కారుణ్యానంద స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తండ్రి తేతలి కనికరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ గౌతమి జీవ కారుణ్య సంఘం అనాథ వృద్ధులకు ఈ విధంగా అన్నదానం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, తన తల్లిని తండ్రిని వీరిలో చూసుకుంటున్నానని అన్నారు. ఎవరైనా వారి లేక వారి పిల్లలను పుట్టినరోజు పండుగలు కానీ ఇతర ఫంక్షన్లు కానీ చేసుకునేటప్పుడు ఇలాంటి వృద్ధులకు కానీ అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లలకు కానీ అదేవిధంగా చెవిటి మూగ ఆశ్రమాలలో పిల్లలకు కానీ వికలాంగ పిల్లల ఆశ్రమంలో కానీ జరుపుకొని వారికి అన్నదానం చేస్తే సమాజంలో పేదలకు సహాయపడే గుణం పిల్లలలో వస్తుందని, అలాగే దేవుడు కూడా కరుణించి వారికి అష్టైశ్వర్యాలు కలుగు చేస్తారని అన్నారు. ఇక ఈ జీవ కారుణ్య సంఘానికి ఆస్తులు 19 ఎకరాల దాకా భూమి ఉండేదని, ఆ భూమి ఇచ్చిన దాతను కొనియాడుతూ వారి దాతృత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తర్వాత కాలంలో కొన్ని ప్రభుత్వ శాఖలు కొంత భూమిని కూడా ప్రభుత్వ శాఖలు తీసుకోగా ఇప్పుడు మిగిలిన భూమి ఉన్నదని, దానిని పరిరక్షించుకోవాల్సిన రాజమహేంద్రవరంలోని అడుక్కునే వారికి కూడా ఇక్కడికి తీసుకువచ్చి వారికి కూడా పునరావాసం కల్పిస్తే రాజమహేంద్రిలో అడుక్కునేవారు ఉండరని అన్నారు. ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బయ్యమ్మ, తేతలి ఉమామహేశ్వరి, తేతలి సత్యనారాయణ రెడ్డి, తేతలి పద్మావతి, తేతలి గుర్రెడ్డి, ఇక తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య, ఇక తేతలి ఉమా కైలాష్ రెడ్డి, తేతలి హేమపార్కవి, తేతలి మితాక్షి మేఘన్ రెడ్డి, ఇక తేతలి మనోహర్ రెడ్డి, దంతు వీర వెంకట్రావు, ఇక ఈ సురేష్, శ్రీను మరియు గౌతమి జీవకారుణ్య సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తేతలి కనికిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన స్థానిక జీవకారుణ్య సంఘం యొక్క అనాథ వృద్ధుల శరణాలయంలో ఈవేళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజున ఈ అనాథ వృద్ధ శరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అవి ఏర్పాటు చేయటం అన్నీ కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా అనాథ వృద్ధులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల్ని ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు పెట్టి వస్తే వెళ్ళేటప్పటికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలీదు. ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సిటీగా చేయాలని, అసలు బెగ్గర్స్ ఉండకుండా చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే వచ్చే పుష్కరాలు 2027లో పుష్కరాల నాటికి మొత్తం మన రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. అసలు బెగ్గర్స్ని ఎవరిని కూడా అడుక్కోనివ్వకుండా వాళ్ళందరినీ ఇక్కడే పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి వైద్యం చేయించి బట్టలు ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మరి బెగ్గర్స్లెస్ సిటీగా రాజమండ్రి చేసేస్తే రాజమండ్రి ప్రజలందరూ చాలా ఆనందాన్ని అనిపిస్తారు. పిల్లలు ఫారిన్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా ఉండి ఈ జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మేమే స్వయంగా వాళ్ళకి కావాల్సిందంతా కేర్ టేకర్గా అవన్నీ తీసుకుని వాళ్ళ దాన సంసారాలు కానీ అన్నీ చేసి వాళ్ళు వచ్చినాటికి వాళ్ళ తల్లిదండ్రుల చితాభస్మాన్ని కూడా స్టోరేజ్ పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు హ్యాండ్ ఓవర్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం, 26 జిల్లాల్లో నూతన కమిటీల ఏర్పాట్లు. ఎందుకు పనికిరాని అతన్ని కార్పొరేటర్గా చైర్మన్గా చేసింది టీడీపీయే, మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు. వాట్సాప్ పరిపాలన ప్రజలకు ప్రభుత్వానికి మరింత చేరువ చేస్తుంది, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.